గొంతు మనకెంత ముఖ్యమో మనకు బాగా తెలుసు. సో, మన స్వరం గూడా ఎంత మంచిగా ఉంటే వినే వాళ్ళకి గూడా అంత వినసొంపుగా మంచిగా మనం ఏం పాట పాడినా గూడా వినాలనిపిస్తది. సో, ఆ విధంగా ఈరోజు మంచి స్వరం మనకు రూపొందడానికి చిట్కా అయితే ఈరోజు చెప్పబోతున్నాను. సో, నేను ఈరోజు మీ ముందు పెట్టాలనుకుంటున్న చిట్కా ఏంటంటే గ్రీన్ టీ. చాలామంది సింగర్స్‌కి ఒక డౌట్ ఉంటూ ఉంటుంది. గ్రీన్ టీ తాగితే వాయిస్ బాగుంటుందా? ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా చెప్తా. గ్రీన్ టీ సింగర్స్‌కి ఉపయోగమా? ఈ గ్రీన్ టీ ఎప్పుడు తాగాలి? ఎంత తాగాలి? సో, ఈ విషయాలన్నీ గూడా ఈ వీడియోలో మనం మాట్లాడబోతున్నాం. అలాగే చివరిలో ఒక సీక్రెట్ టిప్ చెప్తాను. మీరు మిస్ అవ్వద్దు. సో, వీడియోలోకెళ్ళబోయే ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని అందరూ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మనలాగే మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మ్యూజిక్ నేర్చుకుంటున్న వారికి ఈ వీడియో రికమెండ్ అవుద్ది. సో, దాని ద్వారా మనం వారికి చాలా హెల్ప్ చేసిన వారం అవుతాం. అలాగే మీరు లైక్ చేయడం వల్ల ఇటువంటి మరిన్ని మంచి లెర్నింగ్ వీడియోస్, మ్యూజిక్ సంబంధించిన విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి నాకు కొంచెం సపోర్టివ్‌గా ఉంటది కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే హైప్ ఆప్షన్ కూడా ఉంటుంది. వీడియోని హైప్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా, లాగ్ చేయకుండా మనం వీడియోలోకెళ్ళిపోదాం. ఇప్పుడు గ్రీన్ టీ అంటే ఏంటో చూద్దాం. గ్రీన్ టీ అనేది ఒక న్యాచురల్ డ్రింక్. ఇది ఫుల్‌గా యాంటీ ఆక్సిడెంట్స్‌తో లోడ్ అయి ఉంటుంది. గ్రీన్ టీ మన శరీరానికి ఎంత మంచిదో తెలుసా? ఎంత బాగా హెల్ప్ చేస్తదో తెలుసా? ఇది మన బాడీకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇస్తది. అందుకే గ్రీన్ టీని చాలామంది డైలీ తాగుతుంటారు. కానీ మనకు ముఖ్యమైనది ఇది మన వాయిస్‌పై ఎలా ప్రభావం చూపుతుంది? సింగర్స్‌కి ఇది ఎలా ఉపయోగపడుతుంది? సింగర్స్‌కి ఇది ఎలా ఉపయోగపడుతుందంటే గొంతు ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తుంది. మనం ఎక్కువగా పాడితే మన గొంతనేది ఇరిటేట్ అవుతుంది. గ్రీన్ టీలో ఉన్న ఆ యాంటీ ఆక్సిడెంట్స్ మనకు కలిగిన ఆ ఇరిటేషన్‌ని తగ్గిస్తాయి. గ్రీన్ టీలో ఉన్న ఆ యాంటీ ఆక్సిడెంట్స్ ఇరిటేషన్ తగ్గిస్తాయి. అలాగే రెండోది గ్రీన్ టీ తాగడం వల్ల మన వాయిస్ అనేది చాలా మెరుగుపడుతది. ఇది గొంతు క్లీన్‌గా ఉండేలా సహాయం చేస్తుంది. దీంతో మీరు పాడేటప్పుడు క్లియర్ సౌండ్ వినిపిస్తది. వాయిస్ అనేది స్పష్టంగా వినిపిస్తది. మనం పాడే పాట స్పష్టంగా వినిపిస్తది. ఇంకా మూడో విషయానికొస్తే గ్రీన్ టీ తాగడం వల్ల మనకు మూడో లాభం ఏంటంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. చాలా సార్లు జలుబు, గొంతు ఇన్ఫెక్షన్స్ వల్ల వాయిస్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటది. అలా డ్యామేజ్ అయినప్పుడు ఈ గ్రీన్ టీ తాగితే అటువంటి సమస్యలకి ఇది చెక్ పెడుతది. అటువంటి సమస్యల్ని మనకి దూరం చేస్తది గ్రీన్ టీ తాగడం వల్ల. గ్రీన్ టీ తాగడం వల్ల మనకు కలిగే నాలుగో ప్రయోజనం ఏంటంటే మన మైండ్ అనేది రిలాక్స్‌గా ఉంటది. సింగింగ్‌లో స్ట్రెస్ అనేది మన వాయిస్ పై చాలా ప్రభావం చూపుతది. సో, అలాంటప్పుడు మనం గ్రీన్ టీ తాగినప్పుడు ఏమవుద్దంటే చాలా రిలాక్స్ ఫీలింగ్ అనేది మనకొస్తది. మనలో బాగా ఒత్తిడి ఉన్నప్పుడు ఏంటంటే మనం మంచిగా పాడలేము. ఆ ఒత్తిడి వల్ల ఏంటంటే మన అవుట్‌పుట్ గూడా మంచిగా వినిపించదు. కాబట్టి అలాంటప్పుడు ఏంటంటే గ్రీన్ టీ తాగితే మన స్ట్రెస్ అంతా పోయి మంచిగా రిలాక్స్ అయిపోయి మైండ్ ఫ్రెష్‌గా అవుతది. అలాగే ఈ గ్రీన్ టీ వల్ల ఎలాగైతే మనకి ఉపయోగాలున్నాయో, ప్రయోజనాలున్నాయో, గ్రీన్ టీ తాగేటప్పుడు మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు గూడా ఉంటాయి. సో, మనకి ఈ గ్రీన్ టీ తాగడం వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయి కదా అనేసి, మనం గ్రీన్ టీ ఎక్కువగా తాగితే మనకు చాలా నష్టాన్ని తెచ్చిపెడతది. ఇది బాగుంది కాబట్టి ఎక్కువగా తాగేస్తే మంచిదని అస్సలు అనుకోవద్దు. గ్రీన్ టీలో కొంత కాఫీన్ అనే ఉంటుంది. గ్రీన్ టీని ఎక్కువగా తాగొద్దు లిమిట్. అలాగే తీసుకోవాల్సిన ఇంకో జాగ్రత్త ఏంటంటే, మనం పాట పాడే ముందు ఈ గ్రీన్ టీ అనేది అస్సలు తీసుకోకూడదు. ఒక పాట పాడడానికి 5 నిమిషాలు, ఒక పావుగంట ముందు అస్సలు తీసుకోవద్దు. అంటే మీకు అర్థమవ్వడానికి మీరు పాట పాడడానికి ఇంకా గంట, గంటన్నర టైం ఉందన్నప్పుడు అటువంటప్పుడు అలాగే గ్రీన్ టీలో తీసుకోవాల్సిన ఇంకో జాగ్రత్త ఏంటంటే, ఈ గ్రీన్ టీని మనం వేడి వేడిగా అస్సలు తీసుకోవద్దు. ఓకేనా? ఈ గ్రీన్ టీని మనం వేడి వేడిగా అస్సలు తాగొద్దు. ఎందుకంటే బాగా వేడిగా తీసుకున్నప్పుడు ఏమవుద్దంటే మన వోకల్ కార్డ్స్ దెబ్బతింటాయి. గ్రీన్ టీ అనేది మీరు గోరువెచ్చగా తాగండి. సరేనా? సింగర్స్‌కి ఇంకా చాలా టీస్ అనేవి మనం తాగొచ్చు. గ్రీన్ టీ మాత్రమే గాదు, సింగర్స్‌కి కొన్ని స్పెషల్ టీలుంటాయి. అవి సింగర్స్‌కి చాలా బాగా ఉపయోగపడతాయి. అంటే నార్మల్ పీపుల్ తాగే టీస్ గాదవి. అవి సింగర్స్ మాత్రమే తాగే టీలనేవి కొన్నుంటాయి. అవి మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. టీలు కావాలంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీలైతే నెక్స్ట్ వీడియో చేద్దాం. ఇందాక నేను వీడియో స్టార్టింగ్‌లో మీకొక సీక్రెట్ టిప్ చెప్తా అన్నా గదా! ఆ సీక్రెట్ టిప్ ఏంటో ఇప్పుడు చెప్తాను చూడండి. ఆ సీక్రెట్ టిప్ ఏంటంటే ఇది చాలా మంది చెప్పరు. ఇది మీకు ఎక్సలెంట్‌గా పనిచేస్తది. స్టేజ్‌పై మంచిగా బెటర్‌గా పెర్ఫార్మ్ చేయడానికి ఒక మంచి డ్రింక్ ఉంది. పాడే ముందు గ్రీన్ టీ కాకుండా గోరువెచ్చని నీళ్ళలో ఒక స్పూన్ తేనె వేసుకొని తాగితే మీ వాయిస్ చాలా స్మూత్‌గా వస్తది. సో, ఇది ఫ్రెండ్స్ గ్రీన్ టీ వల్ల చాలా ఉపయోగాలుంటాయి. సో, ఈ వీడియో మీకెలా అనిపించింది? ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. గ్రీన్ టీ సింగర్స్‌కి చాలా బెస్ట్ ఆప్షన్. కానీ దీన్ని మనం సరైన విధంగా తాగితేనే మంచి ఫలితం ఉంటది మనకి దీని ద్వారా. సో, కాబట్టి దీనిలో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి గదా అనేసి ఎక్కువగా తాగొద్దు. ఎంత ప్రయోజనం ఉందో అంత నష్టం గూడా ఉంటది ఎక్కువగా తాగితే. ఏదైనా సరే మనం లిమిట్‌గా తీసుకుంటే మన హెల్త్‌కి మంచిది. సో, ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ జేయండి. సో, వీడియో పైన మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా, ఏమైనా తెలుసుకోవాలనున్నా కూడా కామెంట్ చేయండి. సో, ఇటువంటి మ్యూజిక్ సంబంధించిన లెర్నింగ్ విషయాలు మన ఛానెల్‌లో చాలా ఉన్నాయి. ఒకసారి చెక్ జేయండి. సో, ఇటువంటి మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ నమస్తే.